పొట్టుపప్పు ఉండండి ఇది సున్నుండ. పిల్లలకి స్కూల్ పెట్టేశారు కదా, నా మనోడి కోసమని తయారు చేశానండి. పొట్టుపప్పుతోని మనకి పప్పు బెల్లం సమానంగా వేయాలండి. అలాగే మనకి నెయ్యి కూడా అందులో అంటే 400 గ్రాముల వరకు నెయ్యి వేసుకోవాలండి. 600 గ్రాములండి ఇవి పప్పు చేశాను. ఎలాగుంటుంది అనేసి పొట్టుతో చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చిందండి. అయితే అన్నీ కూడా నెయ్యి కొంచెం తక్కువ వేసాను, 400 గ్రాముల వరకుని. చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఎముకలు దృఢంగా ఉంచుతుంది. వండిస్తే చాలండి, పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది సున్నుండ. ఇది కొబ్బరి అండి. కొబ్బరి సున్నుండ చేశానండి. ఇంకా ఏం కావాలా బాబు అంటే, ఇంకేం వద్దమ్మమ్మ చాలమ్మమ్మ అన్నాడు. ఇద్దరికి కూడా ఇలా చేస్తానండి. బాయ్ అండి.